హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ చీకటిలో. సినిమా చూసిన తర్వాత సినిమా మొత్తం చీకటి అయిపోయిందేమో అని అనిపించింది. అంత పెద్ద వద్దులే, సినిమా నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు తెలుసు కదా, అందరిలాగా నేను పెద్ద పెద్ద రివ్యూలు పెట్టి పెద్ద పెద్ద వీడియోలు చేసి మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. మన ఛానల్లోని చాలా షార్ట్ రివ్యూస్ తోటి మీ అందరికీ నచ్చే విధంగా మంచి సినిమాల గురించి చెప్పడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, సినిమా అయితే నాకు ఎందుకు నచ్చలేదు అంటే, తెలుగులోని ప్రతిసారి డైరెక్టర్స్ ఎలా ఆలోచిస్తారో నాకు తెలీదు. ఈ సంక్రాంతి మూవీలోని మొత్తం కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇచ్చేశారు. ఏట్రా బోర్ కొడుతుంది అని అన్న సమయంలోని ఈ ఓటీటీలోని ఈరోజు చీకటిలో అనే మూవీ రిలీజ్ అయింది. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్డ్ థ్రిల్లర్ మూవీ అని అన్నారు. సినిమా చూసిన తర్వాత ఒక థ్రిల్లింగ్ అనిపించలేదు, ఒక సస్పెన్స్డ్ అని అనిపించలేదు, ట్విస్ట్లు అయితే లేవు. మరి ఎందుకురా ఈ సినిమా అని అనిపించింది. లేడీ ఓరియంటెడ్ మూవీ అని అన్నారు కదా అని సినిమా చూశాను. అందులోని మన తెలుగు యాక్టర్ శోభిత ఈ సినిమాలోనే నటిస్తుంది అన్న మెయిన్ రీజన్ తోటి ఈ సినిమా చూశాను. అసలు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరనుకున్నారు? సురేష్ ప్రొడక్షన్లోనే వచ్చింది ఈ సినిమా. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్. ఎందుకంటే అదొక్కటే సేవ్ చేశారు. థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే ఫస్ట్ డేనే ఈ సినిమాని పైకి లేపేస్తారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే చాలా రొటీన్. అమ్మాయిల్ని విలన్ చంపుతూ ఉంటాడు, హీరోయిన్ని ఎలా సాల్వ్ చేసిందన్నదే, అంతే. ఇలాంటి సినిమానే ఎక్కడో మనం చూసినట్టు అనిపించింది కదా. ప్రీవియస్గా కాజల్ అగర్వాల్ సత్యభామ అనే సినిమా తీసింది కదా, ఆ సినిమా చూడడానికి ఒక యావరేజ్గా అనిపిస్తుంది. అది కూడా క్రైమ్ సస్పెన్స్డ్ థ్రిల్లర్ మూవీ అని అన్నారు. ట్విస్టులు సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఈ సినిమాలోను కూడా సేమ్ అలాంటి లేడీ ఓరియంటెడ్ క్రైమ్ సస్పెన్స్డ్ మూవీస్ కింద తీసి ఈ సినిమా కూడా కొంచెం వర్కౌట్ అవుతుందేమో అనుకున్నారు. బట్ డైరెక్టర్ ఈ సినిమాకి చేసింది ఏదైనా ప్లస్ పాయింట్ ఉంటే, విలన్ ఎందుకు అమ్మాయిని చంపుతున్నాడు అన్న రీజన్ బాగానే వర్కౌట్ అయింది. కానీ విలన్ క్యారెక్టర్కి సరైన యాక్టర్ ఈ సినిమాలో లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలోని విలన్ క్యారెక్టర్ కింద చేసిన యాక్టర్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. ఫాదర్ క్యారెక్టర్ లేదంటే ఒక మంచి సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అలాంటి రోల్స్లోని ప్లే చేస్తే ఆ యాక్టర్ని బాగా అప్రిషియేట్ చేసేవారు. కానీ ఈ సినిమాలోని విలన్ కింద నటించిన యాక్టర్ సరిగ్గా సూట్ అవ్వకపోవడం ఈ సినిమాకి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని అనిపించింది. అండ్ రిమైనింగ్ సినిమాలోని ఎక్కడ కూడా పెద్దగా చెప్పాల్సిన ప్లస్ పాయింట్స్ అయితే లేవు, మైనస్ పాయింట్లే ఎక్కువగా ఉన్నాయి. స్టోరీ బాగా వర్కౌట్ అవ్వలేదు, ట్విస్టులు అయితే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, ట్విస్టులు కూడా లేవు. సస్పెన్స్ని అయితే ఆడియన్స్లోని సినిమా చూస్తున్నప్పుడు క్రియేట్ చేయాలి, కానీ ఈ సినిమా అది క్రియేట్ చేయలేకపోయింది. ఓవరాల్గా ఈ సినిమా చెప్పాలంటే 5కి 2 ఇస్తున్నాను. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత వెళ్ళి హాయిగా పడుకోండి. ఒక మంచి టైంపాస్డ్ సినిమా చూడాలి అని అనుకుంటే ఈ సినిమా అయితే అసలు వద్దని నేను చెప్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.